ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి కూడా వైఎస్ జగన్ మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ జరిగింది. అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ చేయడం ఎప్పుడైనా గతంలో చూసామా అంటూ ప్రశ్నించారు జగన్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని ప్రపంచ చరిత్రలో ఎప్పుడైనా చూసినామా అని చెప్తాను. నేనైతే ప్రపంచ చరిత్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని నా ప్రపంచ చరిత్రలో ఎవరు నేను చూడలా. ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని నేను చూసింది. శ్రీకాకుళంలో మాస్టర్లు, గవర్నమెంట్ టీచర్లు, ప్రైవేట్ టీచర్లు అందరూ కూడా బాగానే బుద్ధి చెప్పారు కదా, గట్టిగా అర్థమయ్యేట్టుగా చెప్పారు కదా. ఎందుకంటే అక్కడ రిగ్గింగ్ చేయడం కష్టం. టీచర్లు వచ్చి కొట్లాడతారు, ఎందుకంటే వాళ్ళే బూతులు ఏజెంట్లు, వాళ్ళే బూతులు పోలింగ్ ఆఫీసర్లు, టీచర్లు. సో వాళ్ళ ఓట్లు వాళ్ళకి రాకుండా చేసినామని అంటే వాళ్ళంతా ఒప్పుకోరు. కాబట్టి అక్కడ యూనియన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చేయలేకపోయింది. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. గ్రాడ్యుయేట్ల దగ్గరికి వచ్చేసరికి ఎవడైనా అంతే అన్నట్టుగా అక్కడ కూడా రిగ్గింగ్ చేసినారు. సో అది వైఎస్ జగన్ ఇవాళ మీడియా సాక్షిగా ప్రతిపక్ష హోదా గురించి అలాగే పలు అంశాల గురించి చేసిన వ్యాఖ్యలు. ప్రధానంగా ఏపీ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్ తనకు రాసిన లేఖ గురించి ప్రస్తావిస్తూ ఒక రూలింగ్ తీసుకొచ్చారు. జగన్ తన లేఖలో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ దానికి అనేక అంశాలు మాట్లాడుతూ అవాకులు చెవాకులు పేలారు. అయితే అసలు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం ఆ పార్టీకి లేదు అన్న విషయాన్ని జగన్ కూడా గుర్తెరగాలి, ఆయనకు ఆ విషయం తెలిసి కూడా తమకి ఇవ్వాలి అంటూ లేఖలో ప్రస్తావించారు అంటూ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీలో మాట్లాడారు. దానికి వైఎస్ జగన్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇస్తూ ఉన్నారు. అసెంబ్లీలో అసలు సాధారణంగా ఉండేవి రెండే పక్షాలు, ఒకటి అధికార పక్షం అయితే రెండో పక్షం విపక్షమే అవుతుంది కదా, అది ప్రతిపక్షమే అవుతుంది కదా, ఇక తమకి కాక ప్రతిపక్ష హోదా ఇంకా ఎవరికి ఇస్తారు అంటూ అసెంబ్లీలో అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకి కౌంటర్గా వైఎస్ జగన్ ప్రశ్నిస్తూ ఉన్నారు. 175 మంది ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన సమయమే తమకిస్తాము, తమని ప్రతిపక్ష నేతగా గుర్తించము అంటే ఎలా కుదురుతుంది అని ప్రశ్నిస్తున్నారు. తమకి కాక ఇంకెవరికి ఇస్తారు, అసలు ఎక్కడా కూడా రూలింగ్ లేదు, మినిమం ఇన్ని ఎమ్మెల్యే స్థానాలు సాధించిన వాళ్ళకి మాత్రమే ప్రతిపక్ష హోదా వస్తుందన్న రూలింగ్ లేదు అని చెప్పి వైఎస్ జగన్ ఈ సందర్భంగా మాట్లాడారు. 175 మంది సభ్యులున్న నేటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం 18 మంది సభ్యులుంటే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా రాదని అందరికీ అర్థమవుతుంది. ఈ నిబంధనలు సాంప్రదాయాలు ఉదాహరణలో జగన్మోహన్ రెడ్డికి తెలియదని చాలామంది అనుకుంటున్నారు, కానీ తప్పు తెలుసు. ఎందుకంటే 2019 జూన్ 13న ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇదే సభలో ప్రసంగిస్తూ చెప్పిన మాటలు మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక 5 కానీ లాగేస్తే ఆయనకు 18 మంది కూడా ఉండరేమో, ఈ హోదా 17 మంది ఉంటారు, అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హౌస్లో మాట్లాడిన సంగతి మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి మేము ప్రతిపక్ష హోదా ఇచ్చాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని మేము ప్రతిపక్ష హోదా ఇచ్చినాం. ఎక్కడా రూలింగ్ లేదు, ఎక్కడా దెర్ ఇస్ నో రూల్. నీకు ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి, ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఉంటుంది అని ఎక్కడా రూలింగ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి 3 అసెంబ్లీ స్థానాలు గతంలో, ఆప్ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. మరి 79 స్థానాల బీజేపీ అక్కడ ఉన్న టోటల్ స్థానాలు ఢిల్లీలో 80 స్థానాలకు 77 స్థానాలు ఆప్ వచ్చి సంథింగ్ లైక్ దట్. బీజేపీకి 3 స్థానాలు ఉన్న ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. సిమిలర్లీ మేము కూడా తెలుగుదేశం పార్టీకి మేము కూడా
5 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కన కూర్చుంటామన్నారు. మా వాళ్ళు అయితే ఇంకా లాగేసినామనంటే ఇంకా 10 మంది లాగుతామన్నారు. వద్దు లాగాకండి అని నేనే చెప్పాను. ఆయన ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పినా, నువ్వు మాట్లాడు స్వామి, ఎంతసేపు మాట్లాడతావు, నువ్వు మాట్లాడు, నేను వింటాను, నేను విని నీకు సమాధానం చెప్తాను, నువ్వు మాట్లాడాలనేదే నా కోరిక, నువ్వేం అడుగుతావు అడుగు స్వామి అని చెప్పి నేను చెప్పిన అసెంబ్లీలో. కావాలంటే నా స్పీచ్లు వినండి, అసెంబ్లీలో నేను అన్న మాటలు. ఆయనకు నాకు మధ్య తేడా అది.